సో తమిళనాడులో కని విని ఎరగని రీతిలో ఈరోజు టీవీకి జెండా ఎగరేస్తుంది. సో మొత్తం సీట్లు 234. సో మ్యాజిక్ ఫిగర్ 118. ఎవరికైతే 118 వస్తాయో వారే కింగ్ మేకర్. సో ఇప్పటి వరకు 106 సీట్లలో ఆధిక్యంలో టీవీకే. తమిళనాడులో రాజకీయాలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి. ఏ క్షణాన ఏమైతుందనేది చెప్పలేం. మరి విజయ్ కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా అన్నది చూడాల్సిన విషయం. సో దాదాపుగా 118 సీట్లు ఇప్పటికీ టీవీకే 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అన్నా డిఎంకే 81 సీట్లలో ఆధిక్యంలో ఉంది. డిఎంకే కేవలం 46 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. సో డిఎంకే పని అయిపోయింది. మొత్తానికి సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే ఉదయనిధి స్టాలిన్ రేజ్ చేశాడో అప్పుడే డిఎంకే పని క్లోజ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు లాగా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది. ప్రతి ఒక్కరికి వారి మత విశ్వాసాల మీద నమ్మకాలు పెరిగినాయి. ఒక అధికారంలో ఉండి అందరినీ సమానంగా చూడాల్సింది పోయి కేవలం మేము ఆ వర్గ ఓట్ల కోసం ఇక్కడ కూడా ఓట్ల రాజకీయం చేసిండు. డిఎంకే కుప్ప కూలిపోవడం అనేది జరిగింది. సో విజయ్ అనూహ్యంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కేవలం కింగ్ మేకర్ అవుతాడు అనుకున్నాడు. మహా అయితే 30-40 సీట్లు వస్తాయి అనుకున్నారు. కానీ ఈరోజు 100 సీట్లకి ప్లేస్ లో విజయ్ వెళ్ళడం అనేది జరిగింది. సో త్రిష ఆనాడు చెప్పినటువంటి మాట నిజమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో విజయ్ వెనుక త్రిష బలంగా నడిపించింది. ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అన్నది. అదే విధంగా ఈరోజు మరో జయలలిత త్రిష అయ్యిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎంజీఆర్ టు జయలలిత ఏ విధంగా అయితే సీఎం అయ్యారో మరి విజయ్ టు త్రిష అదే విధంగా ట్రెండ్ కొనసాగిస్తారా అనేది చూడాలి. సో మొత్తానికి టీవీకే రావడం, మరి విజయ్ ఫ్యాన్స్ అక్కడ ఆల్రెడీ పోలీస్ బలగాలు కూడా భారీగా చేరుకోవడం అనేది జరిగింది. మరి తదుపరి సీఎం విజయ్ అని చెప్పేసి అనుకోవచ్చా?